ఇప్పుడు మనందరం కలిసి గత క్లాస్ గురించి మనం చూస్తా వచ్చినప్పుడు దైవ ప్రేరణ అంటే ఏంటో మనం చూసాం. దైవ ప్రేరణ అంటే ఏంటంటే దేవుడు లేఖనాలను రాపించే క్రమంలో దేవుడు లేఖనాలను రాపించే క్రమంలో ఆ రచయిత ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ప్రజలకి రాతపూర్వకంగా ఇవ్వడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తులు ఏం చేస్తా వచ్చారంటే ఆ వ్యక్తులకి పదాల సెలక్షన్‌లో ఏ ఏ పదాలు రాయాలి, ఏ పదం అక్కడ రాయాలి అనే నిర్ణయాన్ని అండర్ ద డివైన్ ఇన్‌ఫ్లూయెన్స్ పరలోకపు దేవుని యొక్క ఆధ్వర్యంలో స్వాధీనంలో జరిగిందని మనం తెలుసుకుంటా ఉన్నాం. సో బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డివైన్ ఇన్స్పిరేషన్ అనేది ఏవైతే మూల ప్రతులు ఉన్నాయో వాటికి సంబంధించింది. ప్రథమంగా రాయబడినటువంటి హెబ్రీ గ్రీకు భాషల్లో రాయబడినటువంటి దానికి సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మూలంగా మనం చదివినటువంటి లేఖనాలు చూస్తా ఉన్నాం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. ఈ 2 వచనాలు మనం ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు చూడబోతున్నాం. సరే, ఇప్పుడు బైబిల్ ఎలా రాయబడిందండి అంటే చాలా భిన్నమైన వ్యూస్ ఉన్నాయి. చాలా వింతగా కూడా కనపడుతుంటాయి. సో దైవ ప్రేరణ గురించి సరికాని అభిప్రాయాలు. దేవుని వాక్యమైనటువంటి బైబిల్, దేవుని సత్య గ్రంథం, దేవుని యొక్క విశిష్టమైనటువంటి ఆయన యొక్క ప్రత్యక్షతకి ఆధారమైనటువంటి ఆయన ప్రత్యక్షత వెల్లడి చేయబడినటువంటి ఈ గ్రంథం గురించి ఎలా రాయబడిందనే దాని గురించి ఎన్నో భిన్నమైన అభిప్రాయాలని ఎలా రాయబడింది ఈ దేవుని వాక్యం అని మనం చూస్తా ఉన్నప్పుడు చాలా థీరీస్ మనం చూడబోతా ఉన్నాం. వాటన్నిటికి కూడా ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్తా ఉంటాయి. ఇదేనా అమ్మో ఇదేంటి ఇంత డిఫరెంట్గా ఉంది అనుకునే లోపే మరలా ఇంకో కొత్త స్టేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. సో మనం ఫస్ట్ గా ఏం చూడబోతా ఉన్నామంటే సహజ ప్రేరణ సిద్ధాంతం లేదా ద న్యాచురల్ థియరీ, తర్వాత ఆధ్యాత్మిక లేదా అతీత ప్రేరణ ద మిస్టికల్ థియరీ, తర్వాత భావ ప్రేరణ ద కంటెంట్ ఆర్ కాన్సెప్ట్ థియరీ, పాక్షిక ప్రేరణ పార్షియల్ థియరీ, కేవలం ఆత్మీయ విషయమైనటువంటి ప్రేరణ గురించి మాట్లాడుతున్నప్పుడు ద స్పిరిచువల్ రూల్ ఓన్లీ థియరీ, యాంత్రిక ప్రేరణ ద మెకానికల్ థియరీ అనే దాని గురించి మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం చూడబోతా ఉండగా మనకి ప్రాథమికంగా ఏమంటారంటే ఈ న్యాచురల్ థియరీ సహజ ప్రేరణ నమ్మే వాళ్ళు ఏమంటారంటే ప్రాథమికంగా ఎట్లయితే షేక్స్పియరు లేకపోతే మిల్టన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆథర్స్ ఉన్నారో అలాగే వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని బాగా ఉపయోగించి రాశారండి గ్రంథాలు. అలాగే బైబిల్ను కూడా కొంతమంది రిలీజియస్ నాలెడ్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, చక్కగా రాయగలిగి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు, మతాల గురించి బాగా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ రాశారండి. అలాంటి స్టైల్లోనే రాయబడింది అనే థియరీ అన్నమాట ఇది. అంటే బైబిల్ అనేది ఒక షేక్స్పియర్ రాసిన ఒక విశేషమైన పుస్తకం ఎలాగో అలాంటిది అని చెప్పేది సహజ ప్రేరణ సిద్ధాంతం అన్నమాట. అంటే ఆ మనుషులు వాళ్ళకున్నటువంటి అనుభవాలు, వాళ్ళకున్నటువంటి వివిధమైనటువంటి టాలెంట్స్ అన్నిటిని కలగలిపి రాశారు అనేది అన్నమాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు ఏం రాయబడిందంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు. గమనిస్తున్నారా? ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనము లేకపోతే లేఖనాలు రాలేదు. అంతేకాదు మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని, అంటే మనుషులకు వ్యూస్ లేకపోతే మనుషులకి ఏదో అనిపించి రాసింది ఇలా కాదనమాట. మరి ఎలా రాయబడింది అంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అని మనం చూస్తున్నాం. సో మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరని మనం చదువుతున్నప్పుడు అంటే ఈ సహజ ప్రేరణ అనేది మనకు అర్థమవుతున్న విషయం, ఇట్స్ ఎ రాంగ్ థియరీ. కారణం ఏంటంటే మనుషులకి తమకున్నటువంటి లోతైన నాలెడ్జ్ ఇంకొకటి జ్ఞానము ఇవంతా సమకూర్చుకొని రాసింది కాదు దేవుని వాక్యం. ఆ మనుషులకు ఉన్నటువంటి విశేషమైన స్కిల్స్ ఇవన్నీ వాడి రాసింది కాదు దేవుని వాక్యం. ఇది ఎలా కలిగిందంటే మనుషులు ఊహను బట్టి చెప్పుట వలన రాలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై
దేవుని మూలంగా పలికారు. అందుకని ఇది మా ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఇది సామాన్యమైనటువంటి, సహజమైనటువంటి కాదు అని చెప్తా ఉన్నాడు. సో, సహజ ప్రేరణ సిద్ధాంతం అనేది ఎందుకు రాంగ్ అంటే, అది మనుషుల ఊహను బట్టి, ఇచ్చను బట్టి కలిగింది కాదు దేవుని వాక్యం లేదా బైబిలు. అది మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై రాశారు అనేది మనకు అర్థమవుతున్నప్పుడు ఇట్స్ రాంగ్. సరే, ఈ సహజ ప్రేరణ సిద్ధాంతం అయిపోయింది కదా! మరి ఇది రాంగ్ అయితే ఇంకొక రకం కూడా అయ్యుండొచ్చు కదా! అదేంటంటే, దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఇచ్చి, మరొకటిచ్చి రాపిచ్చుండొచ్చు కదా! అనేదన్నమాట. అంటే చూస్తున్నారా, స్టెప్ బై స్టెప్ ఇదేం చేస్తుందంటే, నెక్స్ట్ వచ్చేటువంటి ఆధ్యాత్మిక లేదా అతీత ప్రేరణ, ద మిస్టికల్ థియరీ ఆర్ స్పిరిచువల్ ఇల్యూమినేషన్. అంటే ఈ గ్రంథం రాయటానికి కొంతమందికి స్పెషల్ ప్రివిలేజెస్ అన్నమాట. అంటే వాళ్ళకి ఒక విశేషమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చి, లేకపోతే అప్పటికప్పుడు ఒక పవర్ ఇచ్చి ఇలా రాపించాడు అని అంటే అలా రాపించాడా అని కూడా అన్నమాట. సో, ఈ మిస్టికల్ థియరీ, ఈ అతీత ప్రేరణ సిద్ధాంతం లేదా సూపర్ స్పిరిచువల్ ఇల్యూమినేషన్ వాళ్ళు ఏమంటారంటే, దేవుడు అత్యున్నత ప్రతిభ, లోతైన జ్ఞానం కొందరికి అనుగ్రహించి, లేకపోతే ఆయన ఎన్నుకున్న వారికి అనుగ్రహించి వారి చేత రాపించాడు. అంటే ఎవరి చేత అయితే దేవుని వాక్యం రాపించాలి లేదా బైబిల్ రాపించాలనుకున్నాడో వాళ్ళకి కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ లాగా, లేకపోతే వారికి ఇంకా లోతైన జ్ఞానాన్ని అనుగ్రహించి వారికి ఇప్పుడు నీకు అనుగ్రహించేసాను, నువ్వు ఎలా అంటే అలా రాసేయి అన్నట్లు చాయిస్ ఇచ్చేశాడు అని నమ్మేది మిస్టికల్ థియరీ ఆఫ్ స్పిరిచువల్ ఇల్యూమినేషన్ అన్నమాట. మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అలా జరిగిందా మరి అంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదు. అంటే ఆ మనుషులకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఊహల్లో లేకపోతే ఇంకొకటి ఇచ్చి దానివల్ల కలగలేదు. అంతేకాదు, మనుషులు ఇచ్చను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఇంకొకటి చెప్పొచ్చు అనమాట. అంటే థాట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంకా చాలా 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 మాటలు చెప్పవచ్చు. సో, వాటిని బట్టి కలగలేదు. ఇది ఎలా కలిగిందంటే, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరనే మాట. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరని మనం చదువుతున్నప్పుడు, దేవుడు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళకి బాగా డీప్ నాలెడ్జ్ ఇచ్చేసి ఇలా రాయండి అని చెప్పి వాళ్ళకి మీరు రాసేయండి అని చెప్పి ఇచ్చింది కాదు బైబిల్. అలా జరగలేదన్నమాట. సో, మనము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నప్పుడు మనకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, అలా రాపించాడా అంటే కాదు అని చెప్తుంది. ఎందుకంటే ఊహను బట్టి చెప్పటం వలన, ఆ మనుషులకు ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని బట్టి, మరొక దాన్ని బట్టి చెప్పటం వలన ఈ రాలేదు. మరి ఎలా వచ్చిందంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మనుషులను ప్రేరేపించి, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరని మనకు అర్థమవుతున్నప్పుడు, వారికి ఏదో ఒక హైయెస్ట్ నాలెడ్జ్, ఒక సూపర్ పవర్స్ లాగా ఇట్లాగిచ్చి రాపించలేదు వాళ్ళని. వ్యక్తులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. వ్యక్తులు మనుష్యులు అని మాట్లాడుతున్నాడు, లేకపోతే అతీతమైన మనుషులని రాయలేదు, మనుషులని రాశాడు. సో, మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ థియరీ కూడా రాంగే. తర్వాత మరి మనం చదువుతున్నప్పుడు ఇంకా ఏమని ఆలోచించారంటే, సరే ఇప్పుడు దాకా అనుకున్నాము సహజమైన సహజ ప్రేరణ కాదు, ఇంకా ఇట్లా అతీతమైన శక్తులు ఇచ్చి ఇట్లా రాపించింది కూడా కాదు. అట్లయితే ఇలా అనుకుందామా, ఒక కాన్సెప్ట్ గురించి దేవుడు చెప్పాడు, ఇక ఇదిగో ఈ కాన్సెప్ట్ గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇక ఇది నువ్వు సొంత మాటల్లో రాసేసేయి అని చెప్పాడా? అంటే ఇలా క్రియేషన్ చేశాను అని చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఈ కాన్సెప్ట్ గురించి, ఈ పర్టికులర్ భావం వచ్చే దాని గురించి నువ్వు ఎలాగైనా రాసుకో అని వదిలేశాడా అంటే, మనం అలా చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ చదువుతున్నాం కదా, ప్రధానమైన ఆలోచన చెప్పి పదాల ఎన్నిక మిగతా అన్ని విషయాలు రచయితల సొంత నిర్ణయానికే విడిచిపెట్టబడ్డాయని చెప్తుంది. లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తుల యొక్క వాళ్ళకు విడిచిపెట్టబడింది అని చెప్తుంది. కానీ మనం చదువుతున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నప్పుడు, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు
పలికిన దేవోక్తి ఇదే. ఏంటది అంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, నేను ఆత్మ ప్రేరేపితుడనై పలుకుచున్నాను. ఎలా అంటే, ఆయన వాక్కు నా నోట ఉన్నది. హిజ్ వర్డ్, ఆయన మాటలు నా నోట ఉన్నాయి. ఆయన పదాలు లేకపోతే ఆయన ఉద్దేశించిన మాటలు నా నోట ఉన్నాయి అంటున్నాడు. తర్వాత మనము ఇంకా న్యూ టెస్ట్‌మెంట్ లో మనం చదువుతున్నప్పుడు దీని గురించి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5:18 చదువుతున్నప్పుడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. ఇదేంటి, ఒక పొల్లు ఒక సున్నా కూడా ఎందుకు తప్పిపోదంటే, బికాజ్ బికాజ్ బిహైండ్ ఇట్ దేర్ ఈస్ ఎ డివైన్ ఇన్స్పిరేషన్. దాని వెనుక దైవ ప్రేరణ ఉన్నది. దేవుని అత్యున్నతమైన దైవ ప్రేరణ, అత్యున్నతమైనటువంటి సంకల్పం చేత ఆయన ప్రేరేపించి రాపించాడు. ఆయన డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంచి ఆ వ్యక్తుల చేత రాపించాడని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. కారణం ఏంటి? దేవుడు లేకపోతే దైవ ప్రేరణ వాటి వెనుకుంది కాబట్టి అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు భావ ప్రేరణ అనేది ఏమవుతుంది మరి? భావ ప్రేరణ ఏమవుతుంది? వ్యక్తులకి వదిలేశాడా అంటే, అక్కడ మనం చదువుతున్నప్పుడు మాటలు నా నోట ఉంచాడు, ఏం మాట్లాడాలో. తర్వాత ఇక్కడ అన్నప్పుడు పొల్లు సున్నా కూడా తప్పిపోదు. కారణం ఏంటంటే, పొల్లు సున్నాతో సహా ఆయన ఉద్దేశం, ఆయన ప్రేరేపించి రాపించాడు అని మనం చదువుతున్నాం. సో ఈ భావ ప్రేరణ అనేది కూడా ఏమైంది? ద కంటెంట్ ఆర్ కాన్సెప్ట్ థియరీ. ఒక విషయం చెప్పి ఆ విషయాన్ని గురించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసే అని చెప్పలేదు దేవుడు. అయితే ఆయన ఏం చేశారంటే, సూపరింటెండెంట్ ఆయన ఆధ్వర్యంలో, ఆయన పర్యవేక్షణలో, ఆయన ఆత్మ స్వాధీనంలో ఉండి రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ థియరీ ఏమవుతుంది మరి? చూడండి, అడ్వాన్స్డ్ అవుతుంది. సహజం అన్నాడు, సరే సహజం కాకుండా కొంచెం వీళ్ళకి మీరు బాగా గమనిస్తే ఈ ఆధ్యాత్మిక ప్రేరణ, అతీత ప్రేరణ, ద మిస్టికల్ థియరీ, స్పిరిచువల్ ఇల్యూమినేషన్ లో ఏం మాట్లాడతాడంటే, మనము ప్రేరణ గురించి మాట్లాడుతున్నప్పుడు, థియోనిస్టోస్ అనే పదం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక మాట ఉన్నాం. గాడ్ బ్రీత్డ్ హిజ్ లైఫ్ ఇంటూ దోస్ వర్డ్స్ అని మనం చూసాం. ఆయన ఎన్నుకున్నటువంటి, లేకపోతే ఏ పదాలైతే ఆయన ఎన్నుకుంటున్నాడో ఆ పదాల్లో ఆయన తన జీవమును ఉంచాడు, లేదా ఆయన అధికారాన్ని ఇచ్చాడు మనం చదువుతూ వచ్చాం కదా. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ థియరీ ఏం చెప్తుందంటే, పదాలకు కాదు ప్రేరణ ఇచ్చింది వ్యక్తులకి, పదాలకు కాదు అధికారం ఇచ్చింది వ్యక్తులకి అని చెప్తా ఉన్నాడు. కానీ మనం చదువుతున్నప్పుడు ఆ పదములు ఏ పదాలైతే, లేకపోతే ఏ పొల్లు అక్షరంతో సహా రాపించాలనుకున్నాడో, ఆయన డివైన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి డివైన్ అథారిటీ ఇచ్చాడు. పరలోకపు దేవుని యొక్క అధికారతని, లేకపోతే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి జీవమును ఆయన దాంట్లో ఊదాడని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, అతీత ప్రేరణ. వీళ్ళు ఏమంటారంటే, మనుషులకి ఇచ్చాడు అంటాడనమాట. కాదు కానీ దేవుడు తాను ఎన్నుకున్న పదాలలో తన జీవమును ఊదినట్లుగా, లేకపోతే ఆయన సూపరింటెండెంట్ చేస్తూ వాటికి తన అధికారాన్ని అనుగ్రహించినట్లుగా, వాటిలో తన అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని వెల్లడి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో భావ ప్రేరణ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే, భావ ప్రేరణ అనే దాని గురించి మాటల్లో కూడా, పదాల్లో కూడా ఆయన సూపరింటెండెంట్ చేస్తా వచ్చాడు. కేవలం ఒక కాన్సెప్ట్ చెప్పేసి మీరు రాసేయండి అని వదిలేయలేదు, కానీ పొల్లు సున్నాతో సహా ఆయన సూపరింటెండెంట్ చేస్తా వచ్చాడనే లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇది కూడా ఒక తప్పుడు థియరీ. భావ ప్రేరణ సిద్ధాంతం అనేది కూడా రాంగ్ అని మనకు అర్థమవుతా ఉంది. తర్వాత మనం చదువుతున్నప్పుడు పాక్షిక ప్రేరణ లేదా పార్షియల్ ఇన్స్పిరేషన్ అని మనం చదువుతా ఉన్నప్పుడు, ఈ పార్షియల్ ఇన్స్పిరేషన్ గురించి చదువుతున్నప్పుడు చూడండి, వీళ్ళు ఏమంటారు, ఓన్లీ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ఇన్స్పైర్డ్. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కలిగిన లేఖన భాగాలు కొన్ని మాత్రమే, అన్ని కాదంటాడు అనమాట. అట్లయితే గమనించండి, కొన్ని మాత్రమే కలిగాయి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, అన్ని కాదు అంటున్నప్పుడు, ఇప్పుడు ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, ఆ కొన్ని ఏంటో చెప్తా. కొన్ని భాగాలు మాత్రమే దైవ ప్రేరణ అని చెప్తున్నావు కదా పార్షియల్ థియరీలో, మరి ఆ కొన్ని ఏంటి? సపోజ్ నేను యోహాను సువార్త 14:6 తీసుకొని, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాటలు చెప్తా ఉన్నప్పుడు, ఈ మాటలని చెప్పాను. ఇప్పుడు
ఒక ఆడియన్ లేకపోతే ఇంకొక పర్సన్ వింటున్న వ్యక్తి ఈ రకంగా అడిగాడు, దీని వెనుక దైవ ప్రేరణ ఉందని ఏంటి రుజువు? ఏం చెప్తా? అంటే ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అవేమో దైవ ప్రేరణ అంటాడు. ఏవైతే ఆ వ్యక్తిని ఇంకొకటి తనకి తన భావాన్ని లేకపోతే తనకి అననుకూలంగా ఉన్న వాటిని లేఖనం చెప్తున్న సత్యాన్ని వక్రీకరించడానికి వాడుకునే మాటలన్నమాట ఇవి. చాలా సార్లు పాక్షిక ప్రేరణ, పార్షియల్ థియరీ లేకపోతే పార్షియల్ ఇన్స్పిరేషన్ థియరీ అని చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ థియరీ ఎందుకు రాంగ్ అంటే, ఏవి పాక్షికమైనవి లేకపోతే వేటి వెనక ప్రేరణ ఉందో చెప్పట్లేదు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1:1 తీసుకొని నేను చెప్పాను ఇదంతా. చెప్పిన తర్వాత ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఫుల్లీ ఇన్‌స్పైర్డ్, ఇది ఇన్స్పిరేషనేనా? లేకపోతే ఇది దైవ ప్రేరణనేనా? దైవ ప్రేరణ రుజువేంటన్నప్పుడు నో వర్డ్స్ అన్నమాట. అయితే మనము దీని గురించి మనం చదువుతున్నప్పుడు, లేఖనాధారం మనం చదువుతున్నప్పుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నప్పుడు, ప్రియమైన వారలారా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటున్నాడు. సో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటే అక్కడ ఎన్ని లేఖనాలు అంటున్నాడు? దైవావేశం వలన ఎన్ని లేఖనాలు కలిగినాయి అంటున్నాడు? జాగ్రత్త చూడండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, ఆల్ అంటున్నాడు. ఏదో ఒకటి ఇంకొకటి అనట్లేదు కానీ ఆల్ ద స్క్రిప్చర్ అంటున్నాడు. సో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, లేఖనములన్నీ కూడా దైవావేశం వలన కలిగినాయి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క స్వాధీనంలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నటువంటి ఆ సంగతుల్ని ఎవరికైతే అందించాలని ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు ఆయన స్వాధీనంలో ఉండి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతా వచ్చింది అని మనం చదువుతున్నాం. సో దిస్ థియరీ, ఈ థియరీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా రాంగ్ అన్నమాట. పాక్షిక ప్రేరణ, లేఖనాలన్నీ కూడా దైవ ప్రేరితం అని మనకు అర్థమవుతున్నాయి. సో మనం చూస్తా ఉన్నప్పుడు నార్మల్ అన్నాడు, మామూలు పుస్తకమేనండి బైబిల్ కూడా అన్నాడు. కాదనంగానే ఇంకొక మాట అన్నాడు, ఏమని? అట్లయితే కొంతమంది అతీతమైన శక్తులు ఇచ్చి లేకపోతే అతీతమైన ప్రేరణ ఇంకొకటి హై స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇచ్చి రాపించాడండి అంటారు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం కాలేజీలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకళ్ళు ర్యాలీలు చేస్తా వచ్చారు. ఏమిటంటే, యేసుక్రీస్తు రెండోసారి పుట్టాడు అని పేపర్లో కొట్టేశారు. మా ఫ్రెండ్స్ నా దగ్గర తీసుకొని వచ్చారు. తన గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు అతన్ని వెంబడించి అతని ఫాలోవర్స్ అందరికి కూడా ప్రకటన గ్రంథం 2 ఉంటది వాళ్ళ బైబిల్లో. ప్రకటన గ్రంథం 2 ఆ వ్యక్తికి కలిగినటువంటి అవి కూడా వాళ్ళు రాసుకున్నారు అందులో. నేను ఆశ్చర్యపోయాను. నాకు కొంత ప్రశ్న. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అలాంటిది అసలు అంగీకరణకి అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. అలాగే ఎవరైనా అతీతమైన లేకపోతే ఇంకోటి హై స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉండి ఇట్లా వస్తుంది అది ఇది అంటే మనం జాగ్రత్త పడాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుకెళ్తున్నప్పుడు మనం చూసాం కదా, భావ ప్రేరణ, ఆ తర్వాత పాక్షిక ప్రేరణ. ఇంకా తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇంకొక మాటని, కేవలం ఆత్మీయ విషయమైనటువంటి ప్రేరణ, ద స్పిరిచువల్ రూల్ ఓన్లీ. అంటే ఇది ఏంటంటే, మత సంబంధమైన నైతిక ఆత్మీయ విషయాలన్నిటిలో కూడా లేఖనం దైవ ప్రేరితమే. కానీ ఎప్పుడైతే అది చారిత్రక సంబంధమైన సాంకేతిక లేదా సైంటిఫిక్ ఇష్యూస్ గురించి, హిస్టారికల్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఉంటుంది, అప్పుడు మాత్రం దైవ ప్రేరణ కాదనమాట. సో ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ద స్పిరిచువల్ రూల్ ఓన్లీ థియరీ, కేవలం ఆత్మీయ విషయమైన వాటి గురించి మాత్రమే దేవుని వాక్యం లేదా బైబిల్ ప్రేరేపితమైనది, మిగిలిన వాటి కాదు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు చెప్తున్న మాటని మనం గమనిద్దాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు అనే మాటని. సో ప్రభు చెప్తా ఉన్నప్పుడు భూ సంబంధమైన సంగతులు అనే మాట గురించి, అంటే అన్ని రకాల సంగతులు ఆయన చెప్తా ఉన్నాడు. అంతేకాదు పరలోకమైన సంగతుల గురించి కూడా చెప్తా ఉన్నాడు. మీరు ఎలాగ నమ్ముదురని వాళ్ళ యొక్క ఫెయిత్ లేకపోతే వారి యొక్క అవిశ్వాసాన్ని క్వశ్చన్ చేయడం, ఆయన మాటల పట్ల వారి విశ్వాస్యతను, వారి యొక్క విశ్వాసాన్ని ఆయన క్వశ్చన్ చేయడం మనం చూస్తా ఉన్నాం. సో ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఒక సెర్మన్ చెప్పాను లేకపోతే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాను.
చెప్పి వాళ్ళకి ఏం చెప్పానంటే, హిస్టరీ, సైంటిఫిక్ పట్టించుకోమాకండి యేసుక్రీస్తు ప్రభు విషయంలో. ఆయన హిస్టారికల్‌గా ఉన్నాడా లేదా అనేది పట్టించుకోమాకండి. సైంటిఫికల్‌గా ఇది పాసిబుల్ అవుతదా? అలా అవ్వదా? అనేది పట్టించుకోమాకండి. అంటే మీన్స్ ఏంటంటే, సైన్స్ గురించి వీటన్నిటి గురించి ఎర్రర్స్ ఉండొచ్చు అనే మాటని మనం చదువుతా ఉంటాం. వాళ్ళు చెప్పేదేంటంటే ఎర్రర్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కానీ మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనటువంటి దేవుని లేఖనాల గురించి మనం చదువుతున్నప్పుడు ఆహ్, మనం యోహాను సువార్త 3:12 ఆయన భూ సంబంధమైన సంగతులు అంటే ఈ లోకంలో ఉన్నవి, ఈ లోకంలో మత, నైతిక, ఆత్మీయ, చారిత్రక అలాగే సాంకేతికమైన ప్రతి విషయాల గురించి ఆయన చెప్తా వచ్చాడు. అయితే అక్కడున్న ప్రజలు కొంతమంది నమ్మట్లేదు. సో, ప్రభు చెప్తా ఉందేంటంటే, ఆయన నమ్మదగినవి చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఒకవేళ పరలోక సంబంధమైనవి చెప్తే కూడా మీరెలాగ నమ్మగలరు అన్నట్లు ఆయన ప్రశ్నేస్తా ఉన్నాడు. సో, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆహ్, కేవలం ఆత్మీయ విషయ ప్రేరణలో మాత్రమే లేకపోతే దైవాత్మ ప్రేరణ కేవలం ఆత్మీయమైన వాటికి మాత్రమే పరిమితమైంది అంటే, లేఖనం ఒప్పుకోదనమాట. సో, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇది కూడా సరైన సిద్ధాంతం కాదు. తర్వాత మనం ఇంకొక థియరీ గురించి మనం చదువుతున్నప్పుడు యాంత్రిక ప్రేరణ, మెకానికల్ థియరీ అంటే ఎట్లా అంటే గాడ్ కోల్డ్లీ అండ్ వుడెన్లీ డిక్టేటెడ్ ద బైబిల్ టు హిస్ రైటర్స్ యాజ్ అన్ ఆఫీస్ మేనేజర్ వుడ్ డిక్టేట్ అన్ ఇంపర్సనల్ లెటర్ టు హిస్ సెక్రటరీ. నేను చెప్తా ఉంటే అట్లా రాస్తా ఉంటాడనమాట. వీళ్ళు అనేది మాట లేఖనాలన్నీ దేవుడు చెప్తుండగా ఎత్తి రాశారు. సో అన్ని 66 గ్రంథాలు ఆయన చెప్తా ఉంటే వర్డ్ బై వర్డ్ ఎత్తి రాశారు. డిక్టేషన్ లాగా రాశారు అంటాడు. కానీ మనం చూస్తా ఉన్నప్పుడు దైవావేశం వలన ప్రతి లేఖనం కలిగింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇలా చెప్తుండగా రాశాను అంటాడు. ఇలా చెప్తుండగా యెహోవా ఇలాగ సెలవిచ్చెను అని ఈ మాటలు రాయడం, ఈ మాటలు చదవటం మనం చూస్తా ఉంటాం. సో అక్కడక్కడ దేవుడు చెప్తుండగా రాశారు అంతే. కానీ అన్నీ అలా చెప్తుండగా రాసినవి కాదు. అన్నీ కూడా ఆయన డిక్టేషన్ చెప్పింది కాదు అని గుర్తుపెట్టుకుందాం. సో ప్రియమైన వారలారా, దేవుడు చెప్తుండగా రాశారు. అయితే ఇంకొక మాట ఏంటంటే, లేఖనాలన్నీ డిక్టేషన్ పద్ధతిలో రాశాడు అనేది అది ఏమాత్రం కూడా అంగీకారయోగ్యమైనది కాదు. అన్నీ అలా రాయబడలేదు. అన్నీ కూడా రాయబడలేదు అనే విషయం మనం గ్రహించాలి. సో ఈ థియరీ కూడా రాంగ్ అని మనకు అర్థమవుతుంది. సో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం నమ్ముంటారు? ఇన్ని విషయాల గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఏమేమి చూసాం మనం? సహజమైన, అలాగే అతీతమైన, అలాగే భావ ప్రేరణ, తర్వాత పాక్షిక ప్రేరణ గురించి మనం చూసాం. కేవలం ఆత్మీయ విషయమైనటువంటి వాటి ప్రేరణ గురించి చూసాం. యాంత్రికమైన ప్రేరణ అనే విషయాల గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఇవి ఎక్కడెక్కడ రాంగ్ అవుతున్నాయి, ఎందుకు రాంగ్ అవుతున్నాయో కూడా మనం చూస్తా వచ్చాం. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి విశ్వసించుంటారు? ఆయన ఏమని ఈ చెప్పుంటాడు అనే విషయాల గురించి మనం చూస్తున్నప్పుడు లేఖనాల ప్రేరణ విషయమై యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం అన్నమాట. క్రైస్ట్ వ్యూ ఆఫ్ ద బైబిల్ అనే దాని గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ గమనించండి, మనము మొత్తంగా బైబిల్ గురించి ఆయన ఏమని భావిస్తా వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, భాగాలుగా బైబిల్ అక్కడ కొన్ని భాగాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఆయన ఎలా అనుకున్నాడు, పదాలుగా ఎలా అనుకున్నాడు, అక్షరాల విషయానికి వచ్చేసరికి ఆయన ఎలా అనుకున్నాడు, కొత్త నిబంధన గురించి ఆయన ఏమనుకున్నాడు, తర్వాత లేఖనాల ప్రేరణ విషయమై అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, నమ్మిక విశ్వాసం ఏంటి, పేతురు విశ్వాసం ఏంటి, అలాగే ఆదిమ సంఘ నాయకుల సాక్ష్యాన్ని కూడా మనం చూడబోతా ఉన్నాం. సో ఈ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా చూసి తదుపరి మన సెషన్ని ప్రార్థన పూర్వకంగా మనం క్లోజ్ చేద్దాం. ఇక చదువుతున్నప్పుడు లేఖనాల ప్రేరణ విషయమై క్రీస్తు ప్రభు ఉద్దేశాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోల్ మొత్తంగా మనం చూస్తా ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంకా ఒక మాట చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు
మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన అంతటిని లేదా లేఖనాలన్నిటిని అనే మాట ఇంకా మనం చక్కగా వాడొచ్చు. దానంతటిని గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, దాంట్లో ఒక పొల్లు గాని, ఒక సున్నా గాని తప్పిపోదంటున్నాడు. ఇంకా మనం చదువుతున్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని, కీర్తనల్ని. సో, ఈ 3 భాగాలుంటాయన్నమాట హీబ్రూ బైబిల్‌లో. ఆహ్, మనము అపోస్తల కార్యాలు స్టడీ చేస్తా ఉన్నప్పుడు నేను దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు. ఈ 3 భాగాలుంటాయి. రైటింగ్స్ అని పిలుస్తా ఉంటారు. సో, ఈ 3 భాగాలుంటాయి. దీనంతటి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇట్స్ ఇన్‌స్పైర్డ్. డివైన్ ఇన్‌స్పిరేషన్ ఈస్ దేర్. పరలోకపు దేవుని యొక్క ప్రేరణ, లేకపోతే దైవ ప్రేరణ ఉన్నది దీనిలో అని పాత నిబంధన గురించి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంతేకాదు హోల్ ఓల్డ్ టెస్టమెంట్, అలాగే న్యూ టెస్టమెంట్ గురించి కూడా ఆయన సాక్ష్యాన్ని మనం చూడబోతా ఉన్నాం. సో, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మింది ఏంటంటే హోల్ ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ద హోల్, మొత్తాన్ని కూడా, పాత నిబంధన అంతటిని కూడా లేదా లేఖనాలన్నిటిని కూడా ఆయన దైవ ప్రేరణ అని నమ్మాడు. ఆయన ఆహ్, ఆహ్, ప్రకటించాడు. ఆయన వెల్లడి చేశాడనే విషయాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ద పార్ట్స్. సరే, మొత్తంగా నమ్మాడు కదా! మరి అందులో ఉన్న పార్ట్స్‌ని ప్రభువు నమ్మాడా? లేకపోతే ప్రభు ఉద్దేశ్యం ఏంటి? అందులో ఉన్న పార్ట్స్ గురించి అంటే ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ద పార్ట్స్ అంటే పాత నిబంధనలో ఉన్న విషయాల్ని ఆయన ఎలా ఎలా నమ్ముతూ వచ్చాడు అనే దాని గురించి మనం చూడబోతా ఉన్నాం. ఇక మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. సో, మనం వెంటనే పాత నిబంధనలో చూస్తే పాత నిబంధనలో ఒక భాగం ఏంటి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. సో, ఇశ్రాయేలీయులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సో, మనకి ప్రాథమికంగా అర్థమవుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న భాగాన్ని ఆయన ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాడు. ఆయన అరణ్యంలో శోధింపబడుతున్న సమయంలో. సో, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి పార్ట్, లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి భాగంలో కూడా దైవ ప్రేరణని ఆయన స్థాపిస్తా ఉన్నాడు. ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. ఆయన నమ్మి దాన్ని ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. అట్లాగే 4వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నప్పుడు, అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలనని మరి ఒక చోట రాయబడి ఉన్నదని సాతానికి సెకండ్ ఎన్కౌంటర్ ఇస్తా ఉన్నప్పుడు, తర్వాత దాన్ని మనము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం చదువుతాం అన్నమాట. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను అనే మాటను మనం చదువుతా ఉన్నాం. సో, ఈ వర్స్‌ని ఎలా కోట్ చేస్తా వచ్చాడు ప్రభు అంటే, అందులో భాగాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. సో, ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించండి. ఐ థింక్ ఈ మాట 6వ అధ్యాయం 13వ వచనం దీనికి సరిగా మనం చూస్తా ఉన్నాం. నేను ఇక్కడ ఒకటి పైన ఒకటి కింద రాశాను. సారీ ఫర్ దట్. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను అనే మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాగే నీ దేవుని శోధింపవలననే మాట గురించి 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాటను చూస్తా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల పట్ల లేఖనాల ప్రేరణ విషయమై ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద పార్ట్స్, దేవుని వాక్యంలో భాగాల పట్ల కూడా ఆయన దైవ ప్రేరణని అంగీకరిస్తున్నాడు. ఆయన అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత మీరు ఈ పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత ఈ భాగాలు చదవాలని మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇన్స్పిరేషన్ ఆఫ్ ద వర్డ్స్, దేవుని వాక్యంలో ఉన్నటువంటి పదాల గురించి మనం చూస్తా ఉన్నప్పుడు, పదాల పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పదాలు ఎలా ఆయన దాని పట్ల దేవుని ప్రేరణని చూస్తా ఉన్నప్పుడు, నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నీ తండ్రి దేవుడను
అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ ద గాడ్ ఆఫ్ జాకబ్. ఇక్కడ మనం ఈ మాటలు చూస్తా ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ మాటలను అయామ్ అనే స్టేట్మెంట్ ని ఎక్కువ వాడుతూ వచ్చాడు. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే ఆయన అయామ్ అంటే ప్రజెంట్ టెన్స్, ఆయన ఉన్నవాడు అనే విషయం. ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే నేను ఉన్నవాడు అని పిలువబడుతున్న వాడిని. నా పేరేమిటి అంటే ఉన్నవాడు, నిరంతరం ఉన్నవాడు. ఆయన నిత్యత్వాన్ని గురించి, ఆయన అన్ని కాలాల్లో ఆయన ఉనికిని గురించిన మాట అది. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు ముఖ్యంగా మనం చదువుతున్నప్పుడు ఇది ఏమని రిఫ్లెక్ట్ చేస్తా ఉందంటే ఆయన సజీవులకు మృతులకు సర్వమానవాళికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి అందరికి కూడా నేను దేవుణ్ణి, సజీవులు మృతులు ఆయన పిల్లలుగా ఉన్న వారందరికి కూడా. అంతేకాదు ఆయన సృష్టి అంతటికి కూడా ఆయన ఉన్నతుడైన వాడు, ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఒక యూదుడితో మాట్లాడుతున్నప్పుడు, ఒక ఫారిసిస్ తోటి లేకపోతే ఒక సద్దుకాయలతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమైంది. అయామ్ అనే మాట రాగానే ఆయన దేవుడు, ఆ దేవుడు ప్రజెంట్ టెన్స్, ఆయన నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. సో నేను 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 అనే మాట యేసుక్రీస్తు ప్రభువు అయామ్ అనే మాటను వాడుతున్నప్పుడల్లా అక్కడ ఈ మీనింగ్, ఈ యొక్క భావన వారికి రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. సో ఆయన ఈ పదాన్ని అక్కడ పదే పదే వాడటం మనం చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ పదాన్ని ఆయన వాడటంలో మనకు అర్థమవుతున్న విషయం, ఆయన పదాల విషయంలో కూడా దైవ ప్రేరణ. ఆ పదం, ఏ పదం అక్కడ రాయాలో కూడా దైవ ఆత్మ స్వాధీనములో, దైవ ఆత్మ ఆధీనంలో జరిగిన ప్రక్రియగా మనం చూస్తా ఉన్నాం. సో మనం ఒకసారి 22వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు మనం చదివితే 41వ వచనంలో వాస్తవంగా మెస్సియా గురించి వారికి ఒక భిన్నమైన అభిప్రాయం ఉంది. క్రీస్తు గురించి మీకు ఏమి తోచున్నది అని ప్రభు అడగటం మనం చూస్తా ఉన్నప్పుడు మెస్సియా గురించి వాళ్ళకున్నటువంటి మిస్కన్సెప్షన్స్, సరికాని అభిప్రాయాలను ప్రభు కరెక్ట్ చేయడానికి ఇక్కడ పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి, అంటే దావీదు కంటే తక్కువే అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే దావీదుకి సమానుడు అన్నట్లు వారి భావం ఉంది. అయితే 43వ వచనంలో అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు అనే మాట. ప్రభువు నా ప్రభువుతో చెప్పుచున్నాడు అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. ప్రభువు అనే మాటని ప్రభు ఎంఫసైజ్ చేస్తున్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ ఈ వచన భాగాల్లో వాస్తవంగా ఈ మాట ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పాత నిబంధనలోదంటే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల, ప్రభు అనే మాట దగ్గరే అక్కడ ముఖ్యంగా చర్చ జరుగుతా ఉంది. అంటే మన ప్రియ ప్రభు పదాలని ఎంఫసైజ్ చేస్తా ఉన్నప్పుడు ఈ పదము పరిశుద్ధాత్మ మూలముగా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అక్కడ రాయబడింది కదా. మరి ఈ ప్రభు అనే మాటని వాడుతా ఉన్నాడు కదా. సో దావీదే ప్రభు అంటున్నాడంటే అది ఎంత విశేషం, మెస్సియా ఎంతటి ఉన్నతమైన వాడు, ఎలాంటి వాడు అని చెప్పి వాళ్ళకి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సో ప్రియమైన వారులారా, ప్రభువు ఈ మాటలు ఎంఫసైజ్ చేయడం, ప్రతి పదాన్ని కూడా ఎంఫసైజ్ చేయడం మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన పదముల విషయంలో దైవ ప్రేరణ, ఏ పదం ఎన్నుకోనవలనో, ఏ పదం అక్కడ రాయబడవలనో ఆ పదాల గురించినటువంటి దైవ ప్రేరణని ఆయన తేట తెల్లంగా వెల్లడి చేస్తా ఉన్న విషయం మనకు అర్థమవుతోంది. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నేను అనే మాటను వాడుతూ ఉన్నప్పుడు ఆ మాట ఆ మాటలో ఉన్నటువంటి గాంభీర్యత ఈజీగా అర్థమవుద్ది అనమాట. ఎవరైతే యూదా సమాజం వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి. ఆ తర్వాత ప్రభు అనే మాట గురించి చెప్తా ఉన్నప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది ప్రభు ఆ మాటని ఎంఫసైజ్ చేయటం. తర్వాత లేఖనాల విషయంలో ప్రభు ప్రేరణ, లేకపోతే లేఖనాల ప్రేరణ విషయంలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లెటర్స్, జాగ్రత్తగా గమనించండి. ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లెటర్స్ అంటే ఆకాశము భూమి గతించిపోయినా గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైన తప్పిపోదని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నాట్ ద స్మాలెస్ట్ లెటర్ ఆర్ స్ట్రోక్ షెల్ పాస్ అవే ఫ్రమ్ ద లా అంటిల్ ఆల్ ఈజ్ అకంప్లీష్డ్. అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, స్మాలెస్ట్ లెటర్ పొల్లు అనే ఉంది కదా, అంటే హిబ్రూలో ఏమంటారంటే యోధ్, యోధ్ అంటారు. అది ఎలాంటిదంటే అపాస్ట్రఫీ, ఇది ఉంది కదా, ఇక్కడ ఒక సింబల్ మీరు చూస్తున్నారు, అపాస్ట్రఫే, ఇలాంటిది ఇంత చిన్న పొల్లుతో పాటు స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఇక్కడ చూశారు కదా, ఆ, ఇక్కడ చూశారు కదా, ఓకి క్యూకి మధ్యలో తేడా ఏంటి? ఒక చిన్నది అనమాట, ఒక చిన్నది, ఒక చిన్నది. అంటే అంత చిన్నది కూడా దైవాత్మ ప్రేరణ మూలంగానే రాపించాడు. అంటే రచయితలు మనకిష్టం వచ్చినట్టు గీతలు పెట్టుకుందాము అనే ఉద్దేశంలో లేరు, కానీ అక్కడ ఏమి రాయాలి, అపాస్ట్రఫే కానీ లేకపోతే స్ట్రోక్, ఆ చిన్న ఓకి క్యూకి ఎంత డిఫరెన్స్ అండి. ఈ చిన్నది పెడితే ఏమైపోయింది, ఇది క్యూ అయిపోయింది, ఇది తీసేస్తే ఓ అయిపోయింది. అలాంటి మైన్యూట్ ఇష్యూస్ లో కూడా అంత ఆ, స్థాయిలో, అక్షరాల స్థాయిలో ప్రభువు ఆ దైవ ప్రేరణని ఆ వెల్లడి చేస్తా ఉన్నాడు, తేట తెల్లంగా అంగీకరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్షరాలు, స్ట్రోక్స్, నాట్ ద స్మాలెస్ట్ లెటర్ ఆర్ స్ట్రోక్ షెల్ పాస్ అవే అనే మాట చదువుతున్నప్పుడు మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఏంటంటే, పొల్లుతో సహా సున్నా అన్ని కూడా దైవ ప్రేరణ మూలంగానే కలిగాయి ఆయన ఆయన తేట తెల్లంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. సరే అన్న, ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి ప్రభు ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణని ప్రభు వెల్లడి చేస్తా ఉన్నాడు, తేట తెల్లంగా ఒప్పుకుంటున్నాడు. తర్వాత భాగాల గురించి ఒప్పుకుంటున్నాడు, ఆ తర్వాత పదాల గురించి ఒప్పుకుంటున్నాడు, ఆ తర్వాత పొల్లులతో సహా దైవాత్మ ప్రేరణ దేవుడు ఉద్దేశించి రాపించినట్లు ఒప్పుకుంటున్నాడు కదా. మరి కొత్త నిబంధన సంగతి ఏంటి అంటే, ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 16వ అధ్యాయం 12-15 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పి తిని, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముని యొక్క పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని, మిషన్ ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు సత్యస్వరూపి ఆయన, సత్యస్వరూపి ఆయన ఆత్మ అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేచర్, ఆయన సత్యస్వరూపి అంతే కదా. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు, తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఎలా? ఈరోజు వచ్చి మరలా మనతో మాట్లాడతాడా, లేకపోతే ముఖాముఖిగా అలా మాట్లాడతాడా అంటే, ఆయన ప్రేరేపించి లేఖనాలను రాపించాడు. క్రీస్తు ప్రభువు యొక్క సంగతులను, ఆయన సంఘానికి అందజేయాలనుకున్నటువంటి సత్యాలన్నింటినీ కూడా ప్రేరేపించి రాపించాడు. ఆయన నా వాటిలో నీవు తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహింపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను అని చెప్పడం. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు కొత్త నిబంధన రచనలో కూడా, కొత్త నిబంధన రచన గురించి కూడా ప్రభు ఉద్దేశించినట్లుగా మనకు కనపడుతుంది. ఆయన తెలియజెప్తున్నాడు మనకి నేటికి కూడా. ఎలా అంటే, ఆయన ఆ ప్రేరణ మూలంగా, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ఆ దైవ ప్రేరణ మూలంగా మనకు కలిగినటువంటి లేఖనాల్ని ద్వారా ఆయన గురించి, దేవుని గురించిన సత్యాన్ని, దేవుని గురించి మానవుడికి వెల్లడి చేయబడాల్సినటువంటి అవసరమైనటువంటి సత్యమంతటిని తెలియజేస్తా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. సో న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన విషయం కూడా ప్రభు ఇక్కడ తేట తెల్లంగా తెలియజెప్తున్నాడు. సో మనకి ప్రాథమికంగా గుర్తుపెట్టుకుందాం, యేసు ప్రభు వారు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఏంటది? పాత నిబంధన అంతటిని, తర్వాత భాగాలని, లేఖనాల్లో ఉన్నటువంటి భాగాలని, తర్వాత పదాలని, ఆ తర్వాత పొల్లు సున్నాతో సహా, అలాగే కొత్త నిబంధన అంతటిని ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా కలిగింది అని ఆయన తేట తెల్లంగా, ఆయన యొక్క ఉద్దేశాన్ని తేట తెల్లంగా తెలియజేస్తున్నాడు. ఇంకా మనకి ఎవరు అవసరం?
యేసుక్రీస్తు ప్రభువే యేసుక్రీస్తు ప్రభువే అంత సుస్పష్టంగా అంత తెలియజెప్తున్నప్పుడు ఇంక మనకి వేరే మీన్స్ ఆఫ్ లేకపోతే వేరే అవసరం ఉందా అంటే అవసరం లేదు. కానీ మనము ఇంకా చక్కగా మనకు అర్థం అవటానికి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. సో ప్రాథమికంగా లేఖనాల గురించి ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా ప్రతి భాగం, ప్రతి పదం పొల్లుతో సహా, సున్నా పొల్లుతో సహా పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరణ మూలముగా పలికిరి అనే మాటను మనం చదువుతా ఉన్నాం. సో ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనము ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇట్ రిలేట్స్ టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. ప్రాథమికమైనటువంటి మూల ప్రతుల గురించి మాత్రమే, లేదా ప్రథమ ప్రతుల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రతులో ఉన్నటువంటి పొల్లు, అక్షరం, పదం సమస్తం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా కలిగింది. ఏదో అనుకొని అలా రాయలేదు. కానీ పరిశుద్ధాత్మ అండర్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్, అండర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని మనం చదువుతా ఉన్నాం. తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు గమనించండి, ఇక్కడ ఒక విశిష్టమైన మాట. పౌలు ఎలా అంగీకరిస్తా ఉన్నాడంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, పాత కొత్త నిబంధనల ప్రేరణ గురించి పౌలుని అడిగితే పౌలు అంటాడు 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం చదువుతున్నప్పుడు, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దని ఏం చెబుతుందట? లేఖనము చెప్పుచున్నది. ఈ మాట ఎక్కడి నుంచి పౌలు కోట్ చేస్తా ఉన్నాడు అంటే, మొదటిగా మనం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం, లేఖనం అని పౌలు ఒప్పుకుంటున్నాడు. దేనిని? పాత నిబంధనని, లేదా హోలీ స్పిరిట్ డివైన్ లేకపోతే డివైన్ ఇన్స్పిరేషన్ అని ఒప్పుకుంటున్నాడు పాత నిబంధనని. అందులో ఏ మాత్రం కూడా రెండవ ప్రశ్న లేదు. తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు సేమ్ మీనింగ్ తోటి రాయబడింది. వారు మీకిచ్చు పదార్థములను తినుతూ త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతానికి పాత్రుడు, ఈ రెండు ఒకటే కదా. సో మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు పాత కొత్త నిబంధనలు రెండిట్లో కూడా ఒకే ఉద్దేశంతో మాట రాయబడింది. పౌలు లేఖనం అని సంబోధిస్తున్నాడు పాత నిబంధన సంగతులని, పాత నిబంధనని, అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను కూడా, కొత్త నిబంధన విషయాలన్నిటిని కూడా ఆయన లేఖనం అని సంబోధించడంలో పరిశుద్ధాత్మ ప్రేరణ, లేఖనాల విషయంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణని ఆయన నమ్ముతున్నట్లుగా, ఆయన ఉద్దేశమైనట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత పదాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దైవావేశము వలన అనే మాట అంటే ప్రతి పదాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు వెల్లడి చేస్తా ఉన్నాడు తన ప్రత్యక్షతని. తనకి అనేకమైన పదాలు తెలుసు, కానీ అక్కడ ఏ పదం వాడాలో, ఏ పదం రాయాలో ఆ పదాన్ని దేవుడు చూజ్ చేసుకొని రచయితకి ఆ పదం గురించి, ఆ పదాన్ని రాయుటకు ఆ హోలీ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణ ఆధ్వర్యంలో ఏ పదం ఎన్నుకొని రాయాలో జరిగినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో థియోన్యూస్టోస్ అనే పదం గురించి స్టడీ చేస్తా ఉన్నప్పుడు మనకి ఈ విషయాలు అర్థమయ్యాయి. తర్వాత మనం చదువుతున్నప్పుడు మొత్తం హోల్ లేఖనాల గురించి, మొత్తం లేఖనాలన్నిటి గురించి పౌలు ఉద్దేశం ఏంటంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనములన్నీ కూడా, లేదా when we are speaking about 66 books, ఈ 66 గ్రంథాల సమాహారం దైవావేశం వలన కలిగినది అని మనం ఒప్పుకుంటున్నాం. ఇది పౌలు యొక్క వ్యూ. తర్వాత పేతురు ఉద్దేశాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రవచన వాక్యం అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో ప్రవచన వాక్యం అంటున్నాడు. ప్రొఫెటిక్ వర్డ్, స్థిరమైన ప్రవచన వాక్యం అంటున్నాడు. తర్వాత లేఖనములలో ఏ ప్రవచనమును, ప్రాఫెసీ ఆఫ్ స్క్రిప్చర్ అనే మాట వాడుతున్నాడు. తర్వాత ప్రవచనము అంటున్నాడు. తర్వాత ఆ వాక్యము అనే మాట, ప్రవచన వాక్యము లేఖనములలో, లేకపోతే లేఖనములలో ఏ ప్రవచనము అనే మాట,
ప్రవచనము. అట్లాగే ఈ మాటలన్నిటిని మనం చదువుతున్నప్పుడు మనం ఫస్ట్ నుంచి ధ్యానం చేస్తా వచ్చాం. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, మనుషులు పరిశుద్ధాత్ముడు వ పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మనం పోయినసారి చూసాం. క్యారీడ్ అలాంగ్. నేను ఎస్కలేటర్ మీద వెళ్తా ఉన్నాను, నేను నడుస్తా ఉన్నాను, అట్లాగే ఎస్కలేటర్ కూడా వెళ్తా ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో తర్వాత మనం చూస్తా వచ్చినప్పుడు పౌలు యొక్క పత్రికల గురించి లేదా పాత నిబంధన గురించి పేతురు మాట్లాడిన విషయం చూస్తున్నప్పుడు తక్కిన లేఖనములు అనే మాటని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. తక్కిన లేఖనములు అంటే దైవ ప్రేరణని పేతురు అక్కడ ఒప్పుకొని చక్కగా శ్రోతలందరికీ తెలియజేస్తున్నట్లుగా, ఆ చదువరులందరికీ కూడా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం చూసాం లేఖనాల ప్రేరణ విషయంలో ప్రభు ఉద్దేశం, పౌలు ఉద్దేశం, పేతురు ఉద్దేశం చూసాం. సంఘ నాయకుల సాక్ష్యాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు అథనేషియస్, అలెగ్జాండ్రియా సంఘ పెద్ద, అన్ని అధికారాల కంటే లేఖనం గొప్పది, ప్రారంభం నుండి చివరి వరకు బైబిల్ పూర్తిగా దైవ ప్రేరణతో కూడినది, ప్రతి కీర్తన పరిశుద్ధాత్మన ఆధ్వర్యంలో ఉచ్చరింపబడి కూర్చబడింది, ఏ మనుష్యుడు కూడా వీటిలో ఏమైనా తొలగించగా కలపకుండా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇది ఎప్పుడు క్రీస్తు శకం 293 అని చదువుతున్నాం. అగస్టిన్ అనే హిప్పో సంఘ పెద్ద కూడా ఈ మాటని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. జాన్ కాల్విన్ మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘ సంస్కరణలో ప్రముఖమైన వ్యక్తిగా, జెనీవాకు చెందిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత జాన్ క్రిసోస్టమ్, తర్వాత సైప్రియన్, అలాగే గ్రెగరీ, ఇరేనియస్, జెరోమ్, జస్టిన్ మ్యాచర్, మార్టిన్ లూథర్, పాలికార్పు, జాన్ వెస్లీ, వీరందరూ కూడా చెప్పింది ఏంటంటే ప్రాథమికంగా మనం నమ్మేదంటే ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్, సంపూర్ణ దైవ ప్రేరణ. ప్లీనరీ అంటే కంప్లీట్, ఫుల్. వెర్బల్ అంటే పొల్లు అక్షరంతో సహా దైవ ప్రేరణ వలన కలిగినది అని మనం నమ్ముతున్నాం. సో నేను కంక్లూడ్ చేయబోతా ఉండగా ఒకసారి గమనించండి ఈ మాటలు ఏంటి అంటే, ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ అనేది అన్ని లేఖన భాగాల్లో సమానంగా ఉంది. వెర్బల్ ఇన్స్పిరేషన్ లేకపోతే దైవ ప్రేరణ అనేది 66 గ్రంథాల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాల్లో, అన్ని లేఖనాల్లో, అన్ని వచనాల్లో, అన్ని పదాలకి పొల్లు సున్నతో సహా సమానంగా ఉంది. దీనికి ఎక్కువ ప్రేరణ ఉంది, దీనికి తక్కువ ప్రేరణ ఉంది అనేది లేదన్నమాట. అన్నిటికీ సమానంగా ఉంది. తర్వాత మనం చదువుతున్నప్పుడు లేఖనాన్ని గురించి మనం చదువుతా ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఈ ప్రేరణ, దైవ ప్రేరణ అనేది గమనించండి, ఇట్ డీల్స్ ఓన్లీ విత్ ద ఒరిజినల్ హీబ్రూ అండ్ గ్రీక్ లాంగ్వేజెస్. మూల భాషలో లేదా ప్రథమ ప్రతుల గురించి మాత్రమే మాట్లాడుతుంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేశాం బ్రదరు, మరి అక్కడ పొల్లు పోయింది, అక్షరం పోయింది, ఇదంతా అంటే దాని గురించి కాదు. ఇదంతా దాని గురించి కాదు. ప్రాథమికంగా ప్రథమ ప్రతుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ఫాల్స్ టీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చెప్పిన ఫాల్స్ టీచింగ్ గురించి కూడా రాశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఫాల్స్ టీచర్స్ గురించి మాట్లాడుతూ ఫాల్స్ టీచర్స్ యొక్క బోధ గురించి కూడా రాపించాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చదువుతూ ఉండాలన్నమాట. సో ఆయన చెప్పాడని కాదు, వ్యక్తులు చెప్పిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో ఆ వ్యక్తులకి దేవుడు చెప్తూ ఉండగా ఏ పదాలు సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తుల గురించి రాయాలో రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ డస్ నాట్ పర్మిట్ ఎనీ హిస్టారికల్, సైంటిఫిక్ ఆర్ ప్రొఫెటికల్ ఎర్రర్ వాట్స్ ఎవర్. ఈ యొక్క సంపూర్ణ దైవ ప్రేరణ అనేది మనం చదువుతున్నప్పుడు చారిత్రకమైన, సాంకేతికమైన, అలాగే భవిష్య సంబంధమైన ఏ యొక్క విషయాల్లో కూడా లోపము ఉన్నది కాదు, లోపరహితమైనది అని గుర్తుపెట్టుకోండి. వీటి ఏ విషయాల్లో కూడా లోపరహితమైనది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏ మాత్రం కూడా లోపం లేదు. ఇంకోటి, బైబిల్ సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు. అన్ని విషయాలు ఇందులో ఉండటానికి మానవునికి ప్రాథమికంగా, అలాగే దేవుడు ఎంత వరకు వెల్లడి చేయాలనుకున్నాడో అంతవరకు రాపించాడు. కాబట్టి సైన్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, అలాగే అన్ని ఉంటాయంటే అన్ని ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఇది సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే,
ఒక వ్యక్తి యొక్క రైటింగ్ స్టైల్‌ని కోల్పోకుండా ఇప్పుడు చూడండి ఒక రచయిత కాపరిగా ఉన్నటువంటి దావీదు రాస్తున్నప్పుడు తన పదాలు అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో రైటింగ్ రాస్తున్న వ్యక్తికి ఏ పదాలైతే ఎరిగి ఉన్నాడో ఆ పదాలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిటిని ఆ వ్యక్తికి ఎరిగి ఉన్న అనేకమైన పదాల్లో కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఆ పదాన్ని అక్కడ రాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అంటే రైటర్ యొక్క స్టైల్ లేకపోతే రైటర్ యొక్క ఆ యొక్క రాస్తున్న వ్యక్తి యొక్క స్వేచ్ఛను కోల్పోయాడంటే లేదు. అట్లాగని ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు రంగరించి రాసాడంటే అది కూడా లేదు. మరి ఎలా జరిగిందంటే యూనియన్ అనంతుడైన దేవుడు, పరిమితుడైన మానవుడు వీరి యొక్క యూనియన్ లో జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణలో జరిగినట్లు మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ప్రియమైన వారలారా గమనించండి, ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ డస్ నాట్ ఎక్స్క్లూడ్ ద యూసేజ్ ఆఫ్ పిక్చరల్ అండ్ సింబాలిక్ లాంగ్వేజ్. ఈ యొక్క దృశ్యమాన అట్లాగే చిత్ర సంబంధమైన వీటిని ఇగ్నోర్ చేయదు ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ లేకపోతే సంపూర్ణ దైవ ప్రేరణ అని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక మాట ఏంటంటే గమనించండి, ఈ సంపూర్ణ దైవ ప్రేరణ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు అన్ని విషయాలు ఒకే చోట క్రోడీకరించి రాపించేస్తాడంటే అలా కూడా కాదనమాట. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని రాపించడంలో కూడా సంపూర్ణ దైవ ప్రేరణని మనం చూస్తాం. సో తర్వాత నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట చదువుతున్నాను, గమనించండి. ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ డస్ అష్యూర్ us God included all the necessary things he wanted us to know and excluded everything else. మనకి ఏదైతే అవసరమైందో తెలుసుకోవాలనుందో అవన్నీ రాపించాడు, మిగతాది ఏమి మనకు సంబంధం లేదన్నమాట. సో మనకు అవసరమైనది అన్ని తరాలకి అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో మానవులకు అవసరమైన సంగతుల్ని రాపించాడు. అది దైవ ప్రేరణ ద్వారా దేవుడు జరిగించాడని మనం చూస్తా ఉన్నాం. సో దీన్ని ప్రభు చిత్తమైతే ప్రభు అవకాశం ఇస్తే నెక్స్ట్ సెషన్ లో నేను ఒక టేబుల్ ఫార్మాట్ లో చెప్పి ఇస్తాను. సో మనం ఒక పాఠం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఏమిటి అంటే లేఖనాలను ఆశ్రయించడం అలవరుచుకున్నాం. దైవ ప్రేరణ మూలంగా మనకు అవసరమైన సంగతులు, మన జీవితాలకి ప్రాముఖ్యమైన అవసరమైన సంగతులు రాయమని ఈ లేఖనాలని అన్ని సమయాల్లో ఆశ్రయించడం అలవరుచుకుందాం. లేఖనాలలోనే దేవుడు మనకి తన గురించిన సంగతులను వెల్లడి చేస్తూ ఉండగా దేవుని లేఖన సత్యాన్ని గ్రహించి ప్రార్థనా పూర్వకంగా లేఖనాలను ధ్యానించి ప్రతిదినం లేఖనానుసారమైన జీవితాన్ని జీవించడం మనం ప్రారంభిద్దాం. ప్రియమైన వారలారా, లేఖనాలను ఆశ్రయించడం నేటి నుంచైనా అలవర్చుకుందామా? ఒక కోట్ నేను చదివాను, ఒక భక్తుని యొక్క మాట ఏమిటి అంటే, ప్రభుతో గడపకుండా ప్రభు వాక్యాన్ని ధ్యానించకుండా నువ్వు ఇంకా వేరేది ఏదైనా పని పెట్టుకుంటున్నావంటే ఆ రోజంతా కూడా నువ్వు ఇంకా ఫలవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేవంటాడు. సో ప్రాథమికంగా మన జీవితాల్లో దేవుని సన్నిధిని, దేవుని లేఖనాలని కాకుండా మరి ఏది కూడా మన లైఫ్ లో ఫస్ట్ జరగడానికి వీల్లేదన్నమాట. మనందరం ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్దాం. సెల్ఫ్ టెస్ట్ క్వశ్చన్స్ ఇక్కడ చూస్తా ఉన్నాం. దైవ ప్రేరణ అంటే ఏంటి, దాని అవసరత ఏంటి, అంశాలు ఏమున్నాయి దైవ ప్రేరణలో, దైవ ప్రేరణ గురించి వాక్యానుసారంగా అభిప్రాయాలు ఏమేంటి, దైవ ప్రేరణ గురించి క్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటి, దైవ ప్రేరణ గురించి అపోస్తలుడైన పౌలు ఉద్దేశం ఏంటి, దైవ ప్రేరణ గురించి అపోస్తలుడైన పేతురు ఉద్దేశం ఏంటి అని మనం చదువుతున్నాం. ఈ అసైన్మెంట్ ని నెక్స్ట్ వీక్ నేను టేబులర్ ఫామ్ లో ప్రజెంట్ చేస్తాను. సో ఇవి రిసోర్సెస్. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అన్న. చాలా వందనాలు. ఈ సమయానికి చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ నేటి సెషన్ ని క్లోజ్ చేస్తాను.